హలో అండి. ఈరోజు మన ఈ క్లాస్‌లో మార్కెట్ టైటిల్స్ ఎలా పనిచేస్తాయి? అసలు మార్కెట్ టైటిల్స్ అంటే ఏంటి? అవి ఎలా పనిచేస్తాయనేదైతే చూద్దాం. లెసన్ నంబర్ 2.10 అండ్ మార్కెట్ టైటిల్ లేదా మార్కెట్ చేయదగిన శీర్షిక అంటే మార్కెట్ టేబుల్ టైటిల్ అనేది రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్ మరియు ఆస్తి హక్కులతో సంబంధం ఉన్న ముఖ్యమైన న్యాయపరమైన భావన. రియల్ ఎస్టేట్ అండ్ ఆస్తి హక్కులతో సంబంధం ఉన్న ముఖ్యమైన న్యాయపరమైన భావన. అంటే దీని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి విక్రయించే ఆస్తి మీద కలిగిన యాజమాన్య హక్కు స్పష్టంగా వివాదరహితంగా ఉండాలి. ఒక వ్యక్తి విక్రయించే ఆస్తి మీద కలిగిన యాజమాన్య హక్కు స్పష్టంగా వివాదరహితంగా ఉండాలి. మరియు ఆ హక్కుకి ఎటువంటి చట్టపరమైన అడ్డంకులు లేకపోవాలి. మరియు ఆ హక్కుకి ఎటువంటి చట్టపరమైన అడ్డంకులు లేకపోవాలి. అంటే మార్కెట్ టైటిల్ యొక్క ప్రధాన లక్ష్యం ఆస్తి అమ్మకాన్ని లేదా బదిలీని సులభంగా నిరభ్యంతరంగా నిర్వహించడమే. సో మార్కెట్ టైటిల్ అంటే ఏంటి? ఆస్తి అమ్మకాన్ని లేదా బదిలీని సులభంగా నిరభ్యంతరంగా నిర్వహించడం. అంటే ఒక విక్రేత ఆస్తిని విక్రయించేటప్పుడు అతను కొనుగోలుదారుకు స్పష్టమైన మరియు చెల్లుబాటు అయ్యే హక్కు ఉన్న మార్కెట్ టైటిల్ ఇవ్వాలి. స్పష్టమైన మరియు చెల్లుబాటు అయ్యే హక్కు ఉన్న మార్కెట్ టైటిల్ అనేది అయితే ఇవ్వాలి. అంటే ఆస్తిపై ఎలాంటి క్లెయిమ్స్, అప్పులు, పన్ను బకాయిలు లేదా లీగల్ వివాదాలు అనేవి అయితే ఉండకూడదు. ఇలాంటి స్థితిలో ఉన్న ఆస్తులను మార్కెట్ చేయదగినగా అని అంటారు. సో ఇలాంటి స్థితితో ఉన్న ఆస్తులను మార్కెట్ చేయదగినవిగా అంటారు. సో ఇక్కడ ఏంటంటే అంటే ప్రాక్టికల్ చూసినప్పుడు మార్కెట్ టైటిల్ ఏదైతే ఉందో యాజమాన్యం అనేది సాక్ష్యం. అంటే ఇది రిజిస్ట్రేషన్ పత్రాలు కావచ్చు, పూర్వ యాజమాన్య రికార్డులు కావచ్చు, రికార్డ్ ఆఫ్ రైట్స్ కావచ్చు, వాటి పత్రాలన్నీ కూడా ధృవీకరించబడుతుంది. ఈ టైటిల్ కి ఏదైనా చట్టపరమైన సమస్య లేదా విరోధ క్లెయిమ్ కలిగినప్పుడు దాన్ని అమార్కెటబుల్ టైటిల్ గా అని అంటారు. అంటే ఒక ఆస్తి ఎగ్జాంపుల్ ఒక ఆస్తి, ఒక అసెట్స్, ఒక స్టాక్స్ ఏవైనా సరే ఒక యాజమాన్య మార్కెట్ చేయదగిన టైటిల్ కలిగి ఉంటే అతను తన ఆస్తిని ఎవరికైనా సులభంగా మార్కెట్ ధరకి అయితే అమ్మగలడు. అంటే మరియు కొనుగోలుదారుడు నిరభ్యంతరంగా ఆస్తిని అయితే యాజమాన్యం అయితే పొందగలడు. కాబట్టి ఆస్తి కొనుగోలు విక్రయం ముందు ఇక్కడ ఏంటంటే మన ఆస్తి ప్లేస్ లో స్టాక్స్ అనేవి అయితే పెట్టుకోవచ్చు. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా అనేది మాట్లాడుతున్నాం కాబట్టి ఈ స్టాక్ కొనుగోలు లేదా విక్రయం ముందు టైటిల్ అనేది క్లియర్ గా ఉందో లేదో న్యాయ రూపంలో ధృవీకరించడం అనేది చాలా అవసరం. సో ఏదైనా సరే మనం బయింగ్ అనేది సెల్లింగ్ అనేది మార్కెట్ లో చేస్తున్నప్పుడు సో అది ఏ కంపెనీ, సో అది మనకి అది టైటిల్ మీన్ అది ఏ విధంగా పనిచేస్తుంది, ఆ కంపెనీకి ఉన్న బ్రాండ్ నేమ్ ఏంటి, ఇవన్నీ కూడా మనం మార్కెట్ లో చూసుకోవాలి. అవి మనం సులభంగా అమ్ముకోగలం అనేది కూడా మనం చూసుకోవాలి. సో అందుకే మనకి స్టాక్ మార్కెట్ లో ఏ కంపెనీస్ అన్ని లిస్ట్ అవుతున్నాయి ఆ కంపెనీస్ డాటా అనేది అయితే మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఇది మనకి మార్కెట్ టైటిల్స్ ఎలా పనిచేస్తా అనే దానికి వివరణ. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.